వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. మెగా డిఎస్సి కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరొక 5 రోజుల్లో అనౌన్స్ చేస్తామని స్వయంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో మరొక ప్రత్యేక అంశాన్ని కూడా ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టులకు అదనంగా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను కూడా డిఎస్సిలో ప్రకటించారు. ఇందులో 1136 ఎస్జిటి పోస్టులు, 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి 2260 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిర్ణయం స్పెషల్ ఫెసిలిటీస్ అంటే ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం ప్రకారం 1136 స్పెషల్ గ్రేడ్ టీచర్, అలాగే వీటిని ప్రాథమిక స్థాయిలో భర్తీ చేస్తారు. 1124 మంది స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్ని సెకండరీ స్థాయిలో నియమిస్తారు. వీటికి సంబంధించిన అనుమతులని ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చినందువల్ల ప్రత్యేక ఉపాధ్యాయులు ఆటిజం, మానసిక వైకల్యం వంటి ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు బోధించే నిమిత్తం వీరికి కొంత శిక్షణ కూడా ఇచ్చి నియామకాలు చేస్తారు. ఈ సెలక్షన్ ప్రాసెస్ను ఒకసారి పరిశీలిస్తే స్పెషల్ డిఎస్సి ద్వారా ఈ నియామకాలు జరిగే అవకాశం ఉంది, లేదా జనరల్ డిఎస్సితో పాటే నోటిఫికేషన్ ఇష్యూ చేసి దీనికి సెపరేట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసేందుకు కూడా అవకాశం ఉంది. ఏదైనా ఈ 2025లో మెగా డిఎస్సితో పాటు ఈ స్పెషల్ డిఎస్సిని కూడా కండక్ట్ చేయడం వల్ల చాలామంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం అనేది ఈ ఏడాది వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే స్పెషల్ డిఎస్సి కోసం చదివినటువంటి స్పెషల్ టీటీసీ, స్పెషల్ బీఈడి ఈ కోర్సులు చేసినటువంటి అభ్యర్థులు చాలా కాలంగా ఈ పోస్టులు భర్తీ కాక వారు నిరాశతో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం వల్ల వారికి కొంతమేర ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా విద్యార్థుల అవసరాలను పరిగణలోకి తీసుకుని అర్హత కలిగిన అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఈ సెలక్షన్ ప్రాసెస్లో అభ్యర్థుల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్సు, అలాగే ఈ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి విద్యార్థుల యొక్క వాళ్ళ సామర్థ్యాలని అంచనా వేసి వారికి తగిన విధంగా ఈ బోధన చేయడం అనేది ఈ టీచర్లకు ప్రధానమైనటువంటి కర్తవ్యం. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కి దోహదపడుతుంది అనేది సైకాలజిస్టులు కూడా చెప్తున్నందువల్ల ప్రభుత్వం ఈ దిశగా సెలక్షన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసింది. ఈ ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క వ్యక్తిగత అవసరాలు, అంటే ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క రకమైనటువంటి వైకల్యాలు ఉండొచ్చు, అలాగే వారిలో మానసిక, శారీరక అంగవైకల్యం కారణంగా కొంతమందికి సామర్థ్యాల లోపాలు ఉండొచ్చు, లేదా సరైనటువంటి ప్రాధాన్యత లేకపోవచ్చు. వారికి అనుకూలమైన పాఠ్య అంశాలను రూపొందించి వారికి అర్థమైన రీతిలో, సులభ రీతిలో సామర్థ్యాలను పెంపొందించడానికి విద్యాబోధన చేయడంతో పాటు వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసి ఇతర విద్యార్థులతో సమానంగా వారికి నైపుణ్యాలను పుష్కలంగా అందించేందుకు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది దోహదపడుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలను విద్యార్థుల విద్యా హక్కులను పునరుద్ధరించడానికి కూడా ఈ నిర్ణయం తీసుకుంది. విద్యారంగంలో ఈక్వాలిటీ అంటే సమానత్వాన్ని ప్రోత్సహించడం, అలాగే ప్రతి విద్యార్థికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం అనేది ఈ యొక్క డిఎస్సి లక్ష్యం. ఈ ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం ద్వారా ప్రస్తుతం విద్యావ్యవస్థలో సమగ్రతను పెంచాలనే ఆశ కూడా ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ సిస్టమ్ని మరింత స్ట్రెంగ్తన్ చేయడానికి కూడా దోహదపడుతుందని చెప్తున్నారు. కాబట్టి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చేసినటువంటి టీటీసీ కానీ, బీఈడి కానీ, ఇతర కోర్సులు చేసిన అభ్యర్థులు ఇప్పుడు ఈ ప్రత్యేక డిఎస్సి కోసం చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయ్యి ఆ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో క్వాలిఫై ఉద్యోగాలు సాధిస్తారని ఆశిస్తున్నాం. దీనికి సంబంధించిన షెడ్యూల్ని కూడా త్వరలో ప్రకటిస్తారు. అప్పుడు పూర్తి స్థాయి ఈ డీటెయిల్డ్ వీడియోని మళ్ళీ మీకు అందిస్తాం. ఈ స్పెషల్ డిఎస్సిలో ఏ జిల్లాకి ఏ పోస్టులు ఎన్ని అలాట్ చేస్తారనేది కూడా ఒక సవివరమైనటువంటి న్యూస్ చలామణిలో ఉంది. దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి 13 జిల్లాల ప్రాతిపదికగా, అంటే ఉమ్మడి జిల్లాలుగా అంటారు, వాటి ప్రాతిపదికగా ఏ జిల్లాలో ఎస్జిటి ఉన్నాయి, ఎస్సీ అనేది ఇప్పుడు తెలియజేస్తున్నాం.
అనంతపురం జిల్లాలో ఎస్జిటి 101 స్కూల్ అసిస్టెంట్ 100. చిత్తూరు జిల్లాలో 117 ఎస్జిటి 82 స్కూల్ అసిస్టెంట్స్. తూర్పుగోదావరిలో 127 ఎస్జిటి 151 స్కూల్ అసిస్టెంట్స్. గుంటూరులో 151 ఎస్జిటి 98 స్కూల్ అసిస్టెంట్. కడప జిల్లాలో 57 ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్స్ 49. కృష్ణా జిల్లాలో 71 ఎస్జిటి 89 స్కూల్ అసిస్టెంట్. కర్నూలు జిల్లాలో 110 ఎస్జిటి 130 స్కూల్ అసిస్టెంట్. నెల్లూరు జిల్లాలో 63 ఎస్జిటి 44 స్కూల్ అసిస్టెంట్. ప్రకాశం జిల్లాలో 74 ఎస్జిటి 50 స్కూల్ అసిస్టెంట్. ప్రకాశం జిల్లాలో 74 ఎస్జిటి 50 స్కూల్ అసిస్టెంట్. శ్రీకాకుళంలో 71 ఎస్జిటి 100 స్కూల్ అసిస్టెంట్. విశాఖపట్నంలో 59 ఎస్జిటి 52 స్కూల్ అసిస్టెంట్. విజయనగరం జిల్లాలో 45 ఎస్జిటి 86 స్కూల్ అసిస్టెంట్. పశ్చిమ గోదావరిలో 90 ఎస్జిటి 105 స్కూల్ అసిస్టెంట్. ఈ పోస్టుల్ని ఇప్పుడు ఈ డిఎస్సి ద్వారా, అంటే స్పెషల్ డిఎస్సి ద్వారా భర్తీ చేస్తారనేది ఒక ప్రాథమిక సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్.